ఇయల్ల జూన్ 15 బడులు తెరిసే పండుగ రోజని మన లీడర్లంతా పొద్దుగాలనే టీవీల ముంగట్కొచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు దంచి కొడతాండ్రు. కానీ ఓ స్కూల్లో సీన్ చూస్తే మొత్తం సితారైంది. పిల్లగాళ్ళంతా బుద్ధిగా పొద్దుగాలనే లేచి తానాలు చేసి బ్యాగులు వేసుకొని బడికి పోతే ఆడ బల్లెకెంచి అందరినీ గెటౌట్ అని పంపి మరి తాళం వేసిండ్రట. ఏందిది సర్కార్ బడికి పోతే తాళమా అని నోరెళ్ళ పెట్టిండ్రులే. అయితే ఒక్కసారి ఇనుండ్రి పురాగా ముచ్చటేందో. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకిస అనే ఊళ్ళైందికి ముచ్చట. సర్కార్కెంచి బిల్లులచ్చుడు ఆల్సం జెప్పున రావనే ముచ్చటి ఎరికేనాయే. గందుకే కాంట్రాక్టర్ రామనాథం అన్న బడిగేటుకు తాళం వేసి పారేసిండు. ఇన్నొద్దులు సెల్వులు ఎంజాయ్ చేసి ఇలా బలవంతంగా ఏడ్చుకుంటా తుడుచుకుంటా బడిబాట పట్టిన చిచ్చాలకు గిడ గట్టి షాగు తగిలినంత పని అయింది. పెరుమండ్ల సంకిస సర్కార్ బడికి పొద్దుగాలనే టీచర్లు స్టూడెంట్లు లగేజీలు పట్టుకొని వచ్చిండ్రు. తీరా చూస్తే ఏమున్నది, బడికి పోయి లోపల కూసిన పిల్లగాళ్లను ఎల్లుండ్రి బయటకు ఓన్రి అని ఎల్లగొట్టి తాళమేసిండ్రు గివిళ్ళు. గిదేంద్ర అయ్యా అని టీచర్లు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని గేట్ బయట నిలబడ్డారు. ఇక ఇవన్నీ అర్థం కాని బడంటే ఇష్టం లేని పోరగాళ్ళు లోపల సంతోషం దన్నుకుంటూ అత్తన్న కూడా బయటకైతే పేరెంట్స్ భయానికి ఏడుపు మొఖాలు పెట్టిండ్రు. ఈ తాళం వెనుక కథ వేరే ఉన్నదట. మన సర్కారు 4 ఏళ్ల కిందట మన ఊరు మన బడి అనే స్కీమ్ పెట్టింది కదా. గట్లనే ఈ బడిని కూడా బాగు చేయాలని 40 లక్షల రూపాయల టెండర్ ఎత్తే మన రామనాథం అనే కాంట్రాక్టరు ఆ పని దాక్కించుకున్నాడు. దీన్ని అన్న కూడా నమ్మి అప్పులు సప్పులు తెచ్చి కొత్త క్లాస్ రూమ్లు కట్టి మౌలిక సదుపాయాలు అదిరిపోయేటట్టు చేసిండు. పనులైతే 3 ఏళ్ల కిందటనే కంప్లీట్ అయినాయి కానీ సర్కార్ దగ్గరికించి పైసలు వచ్చే ముచ్చట మాత్రం నత్తలెక్క సాగుతుందట. కాంట్రాక్టర్ రామనాథం అన్న బాధింటే ఎవ్వరికైనా కండ్ల పొంటి నీళ్ళు అత్తయ్యరా నాయన. మరి లక్షల బిల్లుకు మన అధికారులు ఇప్పటిదాకా ఉత్త 7 లక్షల బిల్లు మాత్రమే ఇడిచిండ్రట. ఇంకా 33 లక్షలు అట్లనే పెట్టిండ్రు. ఈ 3 ఏండ్ల సంధి అన్న తిరగని ఆఫీస్ లేదు, మొక్కని దేవుడు లేడు. కట్టపడి కట్టిన సార్ నా పైసలు నాకు ఇయ్యుండ్రి అని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు టైంపాస్ చేస్తాండ్రట కానీ పైసలు ఎత్తలేరట. గంతే షిర్రెత్తి నా అకౌంట్లో పైసలు పడేదాకా తాళంకిసి ఇచ్చేదే లేదు అని అన్న మైకుల ముంగట గట్టిగానే చెప్తాండు. ఇక ఈ తాళం భాగోతంతో ఆ పెరుమెండ్ల సంకిస ఊర్లో ఫుల్ టెన్షన్ మొదలైంది. ఓ దిక్కు కాంట్రాక్టర్ అన్న తాళం దియ్యా అనబట్టే, ఇంకో దిక్కు మొదటి రోజే గిట్ల రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందని ఊరోళ్ళు పేరెంట్స్ కలిసి గరం గరం కాబట్టే. గీ ముచ్చట ఎంటనే పెద్దసార్లు చూసి గా రామనాథం అన్న బకాయిలేవో ఏడ్చి మా పిల్లగాళ్ళ చదువులను కాపాడుండ్రి సామి అని వేడుకోవట్టే. సర్కార్ బళ్ళను కార్పొరేట్ రేంజ్లో మారుతామని చెప్పే సార్లు కనీసం కాంట్రాక్టర్ల బిల్లులు సుతం ఇయ్యకుండా గిట్ల తిప్పలు పెట్టవట్టే.